కల్మషం లేని హృదయం, పాపం అంటే తెలియని హృదయం. వారి జీవితంలో బయట ఎన్ని సమస్యలున్నా ఇంటి దగ్గరకు వచ్చి వారి భార్య గారైనటువంటి ఎవరికైనా, అమ్మ ఆయిషా గారికి కానీ ఎవరికైనా బయట కష్టం చెప్పేవారు కాదు. ఎందుకో తెలుసా? ఒక సహాబీ అడుగుతారు, ఏమి మా సమస్యలు చెప్పడంలో తప్పేందంటే అల్లాహ్ రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంటారు, మా జీవితంలో భార్య అనేది ఒక భాగం మనకు. అలాంటి కష్టంలో మేము మా కష్టం ఈమెకు చెప్తే ఈమె బాధ పెడితే భార్యకు బాధ పెట్టిన వాళ్ళమైతాం. అబ్దుల్లా శాస్త్రి గారు ఇంకా ఎన్ని అబద్ధాలు చెప్పి వీళ్ళని ఇంకా మూర్ఖుల్ని చేస్తారు సార్. 1400 సంవత్సరాల నుంచి అబద్ధాలు చెప్పి చెప్పి మీ విశ్వాసులందరినీ మదర్సా మూర్ఖులుగా మార్చారు. ఇంకెన్ని అబద్ధాలు చెప్తారు సార్? అందుకే నా భార్యలందరితో ఉంటే ఉండండి, లేకుంటే నా అల్లాహుతో చెప్పి మీ అందరికీ విడాకులు ఇప్పించేసి మీకంటే అందమైన భార్యలను తెచ్చుకుంటానని బెదిరించాడు. ఈజిప్ట్లోని ఒక రాజు బహుమతి రూపంలో ఇచ్చిన మారియా ఖిప్తియా అనే ఒక అందమైన బానిస స్త్రీని గోకడానికి సొంత భార్యకు అబద్ధాలు చెప్పి నీ తండ్రి పిలుస్తున్నాడని బయటికి పంపించి ఆమెను గోకి కోరికలు తీర్చుకున్నటువంటి ఈ మహానుభావుడు, వాళ్ళు అది తెలుసుకున్న తర్వాత ప్రశ్నించినప్పుడు బానిస స్త్రీలతో నేను సంపర్కం చేయొచ్చు, ఇది నాకు అల్లాహు ఇచ్చినటువంటి అధికారం అని చెప్పి, ఒకవేళ మీకు ఇది అంగీకారం కాకపోతే మిమ్మల్ని అందరినీ విడాకులు ఇచ్చేసి మీకంటే కొత్త వాళ్ళని తెచ్చుకుంటారని బెదిరించినటువంటి వ్యక్తిని ఉత్తముడని కీర్తిస్తూ అబద్ధపు కథలు సృష్టించి ఈ మదర్సా మూర్ఖుల్ని ఇంకెంతకాలం మూర్ఖుల్ని చేస్తారు సార్.